అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. ఇది మా మమ్మీ ఫస్ట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పల్నాడు స్టైల్లో పప్పుచారు అయితే మాత్రం పెడుతుంది మా మమ్మీ. ఇంతకీ ఎలా ఉంటుంది టేస్ట్? కందిపప్పుతో పాటు ఆరెంజ్ కలర్ పప్పు కూడా తీసుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందనేది. చాలామంది ఎల్లో కలర్ పప్పు తింటారు కానీ ఆరెంజ్ కలర్ పప్పు చాలా తక్కువ మంది తింటారు. ఇది బెంగాల్లో చాలా ఎక్కువ తింటారు. నేనైతే పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంది మమ్మీ. దాంట్లోకి కావాల్సింది కొంచెం ఉప్పు, కల్లుప్పు ఎక్కువ వాడుతుంది తను పప్పు అన్నిటిలోకి. చింతపండు కూడా కొద్దిగా తీసుకొని నానబెట్టుకుంది. పిక్కున్న చింతపండు అండి, పిక్కలేంది కాదు. ఇది కూడా చూసారా, ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుందంట. ఇలా మొత్తం అంతా చింతపండుని నానబెట్టుకొని మొత్తం స్మాష్ చేసుకొని గుజ్జు గుజ్జుగా తయారు చేసుకొని పక్కనైతే పెట్టింది. ఇటు పక్కన చింతపండు నానబెట్టి క్రష్ చేసిన తర్వాత ఎప్పుడు ఏంటో నాకు తెలియదు కానీ నేను పప్పుచారు చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అమ్మ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఆ టేస్టే వేరు కదా. ఇంతసేపు అరగంట సేపు నానబెట్టిన కందిపప్పును తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్లో వేసేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే మాత్రం పెట్టి పక్కన పెట్టింది. ఆ విజిల్స్ అయితే వస్తూ ఉండేసరికి ఇందులోకి మిగతా కావాల్సిన సామాన్లు అయితే మాత్రం మనం రెడీ చేసుకుందాం. ఏంటి, శనివారం అనేసరికి ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా పప్పుచారు. ఒకప్పుడు పప్పుచారు అంటే ముద్ద దిగని వాళ్ళు కూడా ఉండరు. నేనైతే 9th క్లాస్ 10th క్లాస్ చదివినప్పుడు పప్పుచారు రెగ్యులర్గా ఉండేది. శనివారం అనేసరికి పప్పుచారు బంగాళదుంప వేపుడు కాంబినేషన్ అయితే ఎమ్మిగా ఉంటుంది కదా నిజంగా. అసలు శనివారం వస్తే హాఫ్ డే స్కూలు, పప్పుచారు అంటే మాత్రం అందరికి ఇష్టమే. ఇంకా ఈ చింతపండు రసాన్ని బాగా గుజ్జు తీసేసి పప్పు ఉడికిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి ఇందులోకి కొంచెం కారం, మామూలు కారం కదండోయ్, ఇది పల్నాడు కారం, గుంటూరు స్టైల్ కారం. ఎల్లుల్లిపాయ పప్పుచారులో వేయడానికి కొన్ని కూరగాయలు అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, టమాటా. ఎందుకు ఇన్ని పచ్చిమిరపకాయలు కోసారని చెప్పేసి అడగండి, ఎందుకంటే కారం తక్కువ కాబట్టి. ఇటు పక్కన కూడా అది పప్పులో వేసి ఉడకపెట్టారు. ఇంకా పోపుకు సంబంధించిన అన్ని సామాన్లు కూడా రెడీ చేసి పెట్టుకొని ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత చూసుకొని చిన్న కళాయి చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా, బుడ్డ కళాయి. చాలామంది ఎక్కువ నాన్ స్టిక్ ఎక్కువ వాడతారండి. నాన్ స్టిక్ వాడటం వల్ల చాలా కాంప్లికేషన్సే. అల్యూమినియం కూడా ఎక్కువ వాడకూడదు, నాది సలహాయే. బట్ మా ఇంట్లో నా సొంతంగా నేను ఏదైనా ప్రయోగం చేయట్లేదు కదా, అందుకని కొంచెం చూసుకొని స్టీల్ కుక్కర్ అయితే తీసుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం దానికి సంబంధించిన పోపు సామాన్లన్నీ వేసేసి పోపు కూడా పెట్టేసుకుంటుంది. ఇవన్నీ వేగుతుంటే మంచిగా చిన్న చిన్న విషయాలు గుర్తు చేసుకుంటూ పాతి మెమరీస్ రిమెంబర్ చేసుకుంటూ నేను ఒక్కదాన్నే పండగకి వచ్చాను కాబట్టి యాక్చువల్గా మా తమ్ముడు కూడా వచ్చి ఇవన్నీ మంటనే వెళ్ళిపోయాడు. తనకి లీవ్ దొరకలేదు, మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వలేదు, బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇంకా అక్కని రమ్మన్నా కూడా అక్క రాలేదు. ఇంతకీ నాకు ఎంతమంది సిబ్లింగ్స్ అనుకుంటున్నారా? నాకు ఒక అక్క, ఒక తమ్ముడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో మీకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. ఇంకా చాలా విషయాలు అయితే మాత్రం ఉన్నాయండి. అసలు ఈ పప్పుచారు చేసేటప్పుడు ఆ టేస్ట్ కానీ దీంట్లో వేరే ఏవి మసాలా ఐటమ్స్ కానీ ఏమీ యూజ్ చేయదు. తను సింపుల్గా చాలా ఈజీగా చేస్తుంది. కానీ నేను ఎన్నిసార్లు చేసినా అసలు టేస్టే రాదండి. కానీ వస్తుంది, ఏదో నామకరణకు వచ్చినట్లు వస్తుంది. కానీ ఒక్కసారి పాతకాల పద్ధతిలో దీన్ని కుండలో చేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి పప్పుచారు. కానీ ఇప్పుడు మనం ఆ కుండలు తీసుకొచ్చి పెట్టి చేయలేం కదా, ఇంకా ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు ఎప్పుడు చేసుకుని తినాలా ఇప్పుడు చూస్తుంటే మరిగిపోయిన తర్వాత పోపు వేసిన తర్వాత ఆ స్మెల్కి అయితే వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు అయితే వేసుకొని పక్కన వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకొని తింటే, లేదా బంగాళదుంప ఫ్రై కానీ, లేకపోతే వంకాయ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఫైనల్గా మా పప్పుచారు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోకండి.